మనం చూసాం జీవీఎంసీ ఎన్నికల్లో 10కి 10 స్టాండింగ్ గెలిచాం. సో డెఫినెట్ గా నాడు బెదిరించి భయపెట్టారు. ఈ రోజు జగన్ రాక్షసుడు ఈ యుద్ధం ఒక రావణాసుని మధ్యన రాముడి మధ్యన జరుగుతుంది. డెఫినెట్ గా ప్రజలు రావణాన్ని కోరుకుంటారు తప్ప రావణాసుని కోరుకోరు. నాడు భయపెట్టి చేశారు. సో వాళ్ళు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా ఆలోచిస్తున్నారు. డెఫినెట్ గా జగన్ పాలన వద్దని ప్రజలు ఎప్పుడైతే తీర్పిచ్చారో వాళ్ళు కూడా సానుకూలంగానే ఈ విధంగా ఉన్నారు. భయపడి క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ చేశారు. సిగ్గుచేటు క్యాంప్ రాజకీయాలు చేస్తున్నట్టు బెంగళూరు తీసుకెళ్తున్నారంటే అంతా డెఫినెట్ గా వాళ్ళు నీతికి నిజాయితీకి నిలబడతారు. మనం అలాగైతే చూసాం సాయి సంఘ స్టాండింగ్, అలాగే టీడీపీ అభ్యర్థి గెలిచి తీరుతారని మనం చేస్తున్నాం. సార్ మీరు నిన్న పల్లాని కలిశారు, మాట్లాడతాను. ఇంకా బాస్ బిగ్ బాస్ డిసిషన్ అంతా వీళ్ళు ఎవరి చేతిలో లేదు. వీళ్ళు చెప్పినా బిగ్ బాస్ చెప్తారు, బిగ్ బాస్ డిసిషన్ తీసుకుంటారు. మధ్యాహ్నానికి పేరు వస్తుంది. డెఫినెట్ గా టీడీపీ నుంచి నేను